ఈరోజు నార్త్ మండలం అధ్యక్షులైనటువంటి మహాదేవర మండలం టీంకి మా యొక్క పెద్దతనం టీం మద్దతుగా ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న ఊర్లు కూడా ఈరోజు జిల్లాగా ఏర్పడతా ఉన్నాయి. మన దురదృష్టకరం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఆదోని ప్రజలు మరి ఎంత పాపం చేసి ఇక్కడ పుట్టామని అనే విధంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు చెప్పుకోవడానికి ఊరు గొప్ప, పేరు గొప్ప, ఊరు దిబ్బ మాదిరిగా ఈరోజు ఆదోని కనిపిస్తూ ఉంది. ఈరోజు 150 ఏళ్ళ చరిత్ర గల మున్సిపాలిటీ ఈరోజు ఉంది. కానీ పేరు గొప్ప, ఊరు దిబ్బ. జాతీయ మార్కెట్ ఉంది, వ్యవసాయ మార్కెట్, కొన్ని కోట్లలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ పేరు గొప్ప, ఊరు దిబ్బ. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఏర్పడితే చాలా మంది నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. ఈరోజు ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఏదైనా చిన్న పరిస్థితి అంటే ఏదైనా జరిగి చిన్న సంఘటన జరిగితే కూడా రెఫర్ టు కర్నూలు అని పంపించేస్తా ఉన్నారు. మరి ఇలా అయితే 8 ప్రాణాలు నాగలాపురం కోడుమూరు వెళ్ళేదారులని చనిపోతా ఉన్నారు. మరి ఇక్కడ జిల్లా ఏర్పడితే హాస్పిటల్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. తాగునీరు వస్తాయి, సాగునీరు వస్తుంది, ఇన్ని వస్తాయి. కానీ ఆ రోజు లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఆదోని జిల్లా చేస్తామని. కానీ ఇంతవరకు ముందుకు నీరెత్తినట్లు కూడా వాళ్ళు ఇవ్వడంపై మాకు నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడమనగా సార్ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతేనేమి ఖచ్చితంగా జిల్లా వచ్చేంత వరకు కూడా మేము వెనుకలకు వేసే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో రాస్తా రోడ్ల ధర్నాలు కూడా పెద్ద ఎత్తున చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నార్త్ మండల అధ్యక్షులు మాదేవ్ గారికి, అదేవిధంగా జేసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. కావాలి 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 కర్నూలు వద్దు, కర్నూలు వద్దు. జై శ్రీరామ్.